హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఎవరైనా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ అండి. జస్ట్ మీరు ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. సో ఇందులో ఏంటంటే మీరు మార్జిన్ పెట్టుకొని మీరు షేర్ చేస్తే ఆ మార్జిన్ అమౌంట్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే మార్జిన్ పెట్టుకోండి, అలాగే మనీ అనేది ఎర్న్ చేయండి. సో ఈ మీషో అనేది ఎవ్రీ 10 డేస్కి మీ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్గా అకౌంట్లోకి పడిపోతుంది. సో మరి ఇంకెందుకు లేటు, వెంటనే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎస్, నేను గర్బా నైట్కి వెళ్ళాను కదా, సో ఆ మేకప్ లుక్ అనేది షేర్ చేయమని చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఈ లుక్ మీ అందరికీ నచ్చినందుకు ఐఎమ్ సో గ్లాడ్. అండ్ వీడియోని కూడా చాలా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంప్లీట్గా ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేశాను అనేది ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కొంచెం క్రియేటివిటీ ఉపయోగించి చేశాను అనమాట. నా ఓన్గా కస్టమైజ్ చేసుకొని మేకప్ స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ స్టార్టింగ్ వచ్చేసి నేను రాసుకుంటుంది అరువి న్యాచురల్స్ వాళ్ళది లిప్ బామ్. సో ఈ లిప్ బామ్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎక్కువగా నేను ఈ లిప్ బామే యూజ్ చేస్తూ ఉంటానండి. అండ్ లిప్ బామ్ తర్వాత నేను యూజ్ చేస్తుంది LA గర్ల్ కన్సీలర్. సో ఇది కూల్ ట్యాన్ దాంట్లో ఉంటుందండి షేడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోరియల్ వాళ్ళది ట్రూ మ్యాచ్ కన్సీలర్. సో 2 కలర్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను కన్సీలర్లో. ఎందుకు అంటే మంచిగా డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ అయిపోతాయి అండ్ నీట్గా హైలైట్ అవుతుంది ఐ అనేది. సో ఈ 2 కలర్స్ అనేది నాకు మిక్స్ చేస్తే చాలా బ్రైట్గా నీట్గా ఉంటుంది. అండ్ ఒక స్పంజ్ తీసుకొని డాబింగ్ మోషన్లోని కన్సీలర్ మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. సో డాబింగ్ మోషన్ అప్లై చేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ స్కిప్ చేసింది ఏంటంటే ప్రైమర్. ఎందుకంటే నేను ఈవినింగ్కి వేసుకున్నాను కాబట్టి ప్రైమర్ అనేది స్కిప్ చేసేసాను. బట్ మీరైతే స్కిప్ చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకుంటుంది లోరియల్ ఇన్ఫాలిబుల్లోంచి ఫౌండేషన్. ఇది ప్రో మ్యాట్ ఫౌండేషన్. నేను చాలా వీడియోస్లో చూపించాను. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫౌండేషన్ అని చెప్పచ్చు. సో ఇది వచ్చి నేను డాట్స్లా పెట్టేసుకున్నాను. నెక్కి, ఫేస్కి, ఇయర్స్కి అన్నిటికీ డాబింగ్ మోషన్లో స్పంజ్తోని ఫౌండేషన్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను. జస్ట్ అంతే. బ్యాక్ సైడ్ తిప్పేసి స్పంజ్తో డాబింగ్ మోషన్లో అప్లై చేసుకోవడం వల్ల మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఫినిషింగ్ మటుకు చాలా బాగుంటుంది అనమాట. సో అండ్ సింపుల్ ప్రొడక్ట్స్ యూజ్ చేశానండి. ఎక్కువగా మరి ఓవర్ అయితే ఏం చేయలేదు. అండ్ ఫౌండేషన్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. అండ్ నేను మీకు చెప్పాను కదా, సో మేము ఈవెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు. నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, పర్సనల్గా కూడా వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫౌండేషన్ అంతా అప్లై చేసేసుకున్నాను. సో వన్స్ ఫౌండేషన్ అప్లై చేసాక స్పంజ్తో ఎంత ఫినిషింగ్ ఉందో చూసారా. నెక్స్ట్ యూజ్ చేస్తుంది మేకప్ రెవల్యూషన్ వాళ్ళది లగ్జరీ పౌడర్ బనానా షేడ్ అనమాట. సో ఇది వచ్చి నేను బేకింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఐ మేకప్ వేద్దామని చెప్పి బేకింగ్ చేస్తున్నాను. అంటే మనకి ఐ కింద ఏదైతే నేను వీడియోలో చూపిస్తున్నానో అలా నేను పౌడర్ని అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బేక్ అవుతుంది అండ్ ఐస్, చిన్ ఇవన్నీ హైలైట్ అవుతాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే బ్రాన్జర్ అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేసేసాను కాబట్టి కింద పైన అప్లై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఐ షాడోస్ వేసుకుంటున్నాను. ఇది వచ్చి డియో ఐ షాడో అండి. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ అనేది మొత్తం ఐలిడ్ అంతటికి అప్లై చేసేసుకుంటున్నాను. సో నేను యూజ్ చేసిన బ్రష్ వచ్చేసి మ్యాక్ వాళ్ళది బ్లెండింగ్ బ్రష్. సో మొత్తం ఐలిడ్ అంతటికి ఈ పింక్ కలర్ అనేది అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ గోల్డ్ కలర్ ఉన్నది కదా, సో అది కూడా నేను దీని మీద ఓవర్ కోట్ కింద అప్లై చేసుకుంటున్నాను. సో ఏమవుతుందంటే మీకు కంప్లీట్ పింకిష్ గోల్డిష్
టైప్లో 2 కలర్స్ మిక్స్ చేయడం వల్ల మీకు లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. లేదంటే ఒకటే షేడ్లా కనిపిస్తుంది. నాది డ్రెస్ వచ్చేసి మల్టీ కలర్ డ్రెస్ కాబట్టి నేను ఒకటే కలర్కి స్టిక్ ఆన్ అవ్వలేను. సో అందుకని 2 కలర్స్ని మిక్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది షిమ్మరీ ఐ షాడో ఒకటి ఉందండి, పేల్ కలర్ షిమ్మరీ ఐ షాడో. అది నేను పైన కోట్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఐస్కి లైట్గా గ్లిటర్లా ఉంటుంది, మరి హెవీ ఉండదు. అండ్ ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇది వచ్చేసి ఐస్ దగ్గర ఇన్నర్ కార్నర్లోని అండ్ ఐబ్రోస్ దగ్గర హైలైట్ చేసుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఐబ్రోస్ అనేది హైలైట్ అవుతాయి, అప్పుడు మనకి ఐబ్రోస్ చాలా నీట్గా కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక ఐ షాడో ప్యాలెట్ అండి. ఇది చాలా చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. ఇది నేను సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చింది నాకు. సో దీని లింక్ అయితే నా దగ్గర ఉండదు. సో మిగతావి మ్యాక్సిమం లింక్స్ నేను కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఉన్నవన్నీ ఇస్తాను. సో ఇన్నర్ కార్నర్లోని ఐస్ హైలైట్ అవ్వడానికి నేను షిమ్మరీ వైట్ అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది ఐబ్రో పౌడర్ ఉంది కదా, సో అది నేను బ్రష్తో నీట్గా అప్లై చేసుకున్నాను. ఎందుకంటే నా ఐబ్రోస్ కొంచెం కట్ అయ్యి ఉంటాయి కదా, సో అవన్నీ ఫిల్ చేయాలి. అండ్ బ్రష్తో కూడా అది బ్రష్ చేసేసుకున్నాను ఐబ్రోస్ని. అండ్ నెక్స్ట్ ఏదైతే నేను బేక్ చేశాను పౌడర్ రాశాను కదా ఐస్ కింద, అది కూడా సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఐ షాడో అంతా మన చీక్ మీద అంతా పడి అలా ఏముండదు, చాలా చాలా బాగుంటుంది, మీరే చూడొచ్చు. సో యా, అండ్ ఇప్పుడు వచ్చేసి ఐస్ పెట్టుకుంటున్నాను. ఏంటంటే ఇది చాంబర్ వాళ్ళది ఐ లైనర్ అనమాట. సో ఇది మ్యాట్ ఫినిష్ ఉంటుందండి. నాకు ఎక్కువ గ్లాజీ ఫినిష్ కన్నా మ్యాట్ ఫినిష్ చాలా చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, మ్యాట్ అంటే నాకు ఐ లైనర్లో ఎక్కువ ఇష్టం అనమాట. ఇక్కడ వచ్చి నేను వింగ్ అనేది ఎక్కువ తీసుకున్నాను. సో పార్టీవేర్ కాబట్టి వింగ్స్ ఎక్కువ పెట్టుకున్నాను, బాగుంటుంది కదా అని చెప్పి. సో పైన వచ్చేసి చాంబర్ వాళ్ళది ఐలైనర్ పెట్టుకున్నాను. ఒక్క ఐలైనర్ పెడితేనే లుక్ ఎలా వచ్చిందో చూసారా. అండ్ కింద వాటర్ లైన్లోని నేను అప్లై చేస్తున్నాను కాజల్. సో ఆ కాజల్ వచ్చేసి పర్పుల్ వాళ్ళది. ఇది హైలీ పిగ్మెంటెడ్ అండి, మొత్తం పెన్సిల్ అయిపోతుంది, ఇంకా నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఇదైతే చాలా ఎక్కువ యూజ్ చేశాను. ఈ కాజల్ అనేది డైలీ యూజ్ అయిపోయింది. సో చాలా హైలీ పిగ్మెంటెడ్ ఉంటుంది, థిక్ బ్లాక్ ఉంటుంది అనమాట. సో పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పర్పుల్ కాజల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారాలోని చాంబర్ వాళ్ళది మస్కారా యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి ఐ ల్యాషెస్ అనేది థిక్గా ఉంటాయి అన్నమాట ఇది అప్లై చేసుకున్నాక. అండ్ బ్లష్ కింద ఫ్రీడమ్ వాళ్ళది బ్లష్ ఉపయోగిస్తున్నాను. సో ఇంకెక్కువ వేరే అదర్ బ్రాండ్స్ బ్లషెస్ అయితే లేవు నా దగ్గర, ఉన్నది ఒకటే, అదే అప్లై చేసుకుంటున్నాను. అండ్ హైలైటర్ వచ్చేసి మేకప్ రెవల్యూషన్ ప్రో మ్యాట్ హైలైటర్. ఇది చాలా చాలా ఇష్టం అండి నాకైతే. చాలా న్యాచురల్గా ఉంటుంది, స్కిన్ని న్యాచురల్గా హైలైట్ చేస్తుంది. సో మీకు ఎక్కడ కావాలి అనుకుంటే, మీ ఫేస్ ఎక్కడ హైలైట్ అవ్వాలనుకుంటే అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను చీక్స్కి, చీక్ బోన్స్కి, నోస్కి అన్నిటికీ అప్లై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్స్. సో NYB వాళ్ళది రెడ్ కలర్ లిప్ లైనర్ అన్నది అప్లై చేసుకుంటున్నాను. అండ్ లిప్స్టిక్ వచ్చేసి మ్యాట్ లిప్స్టిక్ అండి. ఇది కూడా నాకు ఏదో సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చింది, బట్ రెడ్ కలర్లోనే థిక్ రెడ్ కలర్ అనమాట. మామూలుగా అయితే వేసుకోలేము, బట్ పార్టీ వేర్ టైప్ ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. సో ఈ లిప్స్టిక్ మటుకు నేను లింక్ ఇవ్వలేను, ఎందుకంటే నాకు సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చింది. సో దీని నేమ్ వచ్చి మ్యాట్ అని ఉంది. ఇది కంప్లీట్ థిక్ రెడ్ ఉంటుందన్నమాట. సో ఇది నా మేకప్ లుక్ అండి. టోటల్గా ఎలా అనిపించింది మీకు? నాకైతే సూపర్గా నచ్చింది ఈ మేకప్ లుక్ అనేది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ అగైన్. మీషోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి, క్లిక్ చేసి మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కూపన్ కోడ్ అనేది కూడా కింద ఉంది, చెక్ చేయండి.